హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో డిటెక్టివ్ షెడ్యూల్ హిందీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది జీ5 అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, హిందీ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 46 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే టెలికాం టైకూన్ అయిన పంకజ్ అనే పర్సన్ అయితే మర్డర్ చేయబడతారు భయ్య. ఆ కేస్ ని బుడాపెస్ట్ లో డిటెక్టివ్ షెడ్యూల్ అయితే ఇన్వెస్టిగేట్ చేయడం అయితే జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఆయన ఎవరు మర్డర్ చేశారు, మరి డిటెక్టివ్ షెడ్యూల్ ఏం చేశారు అన్నది మీరు మూవీలో చూస్తారు. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అనవసరం అనుకోకపోతే కనుక మీకు చాలా యూజ్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ అప్డేట్స్ కానీ అండ్ నాతో ఏమైనా మాట్లాడాలన్నా కానీ, ఏ మూవీ అక్కడ చూడాలన్నా డౌట్స్ కానీ ఇలాంటివన్నీ అయితే నాతో డిస్కస్ చేయొచ్చు. ఫాలో కొట్టండి భయ్య ఇన్స్టాగ్రామ్ అనేది. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఓకే భయ్య డిటెక్టివ్ మూవీస్ ఇష్టము. ఎన్నిసార్లు చూసినా మాకు బోర్ కొట్టదు. ఒకే టైప్ లో ఫెమిలియర్ గా ఉన్నా పర్లేదు అనుకుంటేనే చూడండి, లేదంటే యావరేజ్ మూవీ అని చెప్తా. టైం పాస్ అవుద్ది, అంతకుమించి అయితే ఏం ఉండదు. నాకైతే ఓకే వెళ్ళిపోయింది. పాజిటివ్ సెషన్కి వచ్చేస్తే లీడ్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ భయ్య. డిటెక్టివ్ షెడ్యూల్ క్యారెక్టర్ లో చేసిన దిల్జిత్ పర్ఫార్మెన్స్ అయితే చాలా ఎనర్జీగా ఉంటుంది, సూపర్ గా వర్కౌట్ అయింది. అంటే కొంచెం షెర్లాక్ హోల్మెస్ టైప్ లో ఉంటుంది అనమాట. ఆ ట్రూప్స్ అన్ని కూడా బాగా యూజ్ చేసుకుంటారు ఆ క్యారెక్టర్ కి. అండ్ విజువల్ అపీల్ కూడా సూపర్ గా ఉంటుంది. ఆ బుడాపెస్ట్ లొకేషన్స్ అయితే సూపర్ గా చూపించారు. కొంచెం ఇంటర్నేషనల్ ఫీల్ వస్తుంది అనమాట లొకేషన్ సెటప్ గానీ, విజువల్స్ పరంగా కానీ. అండ్ సపోర్టింగ్ క్యాస్ట్ కూడా పర్లేదు, పర్ఫార్మెన్సెస్ అయితే బాగానే అనిపించాయి. అండ్ ఇంకా లైట్ అండ్ బ్రీజీ టోన్ అయితే ఉంటుంది భయ్య. అంటే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లీగా ఉంటుంది మూవీ అంతా కూడా. అండ్ ఒక టైప్ ఆఫ్ హ్యూమర్ ట్రై చేస్తారు, అది కూడా కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అవుతుంది. మరీ సీరియస్లీ తీసేసుకుంటా మూవీని ఒక ఫ్లాట్ స్క్రీన్ ప్లే తో ఒక బ్రీజీ టోన్ లో అయితే వెళ్ళిపోద్ది అనమాట. దాని పరంగా కొంచెం మీకు బాగానే అనిపిస్తుంది. ఇంకా తీసుకున్న స్టోరీ ప్లాట్ కానీ అండ్ ఆ థీమ్స్ కానీ అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ కానీ ఇవన్నీ ఓకే ఉంటాయి అనమాట. మరి సూపర్ గేమ్ ఉండవు. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రిడిక్టబిలిటీ అయితే ఘోరంగా ఉంటుంది భయ్య. మిస్టరీ మొత్తం కూడా సర్ప్రైజెస్ అయితే ఏమీ ఉండవు, చాలా ఈజీగా వెళ్ళిపోతుంటుంది. ఎండింగ్ కూడా ఏం జరుగుతుందో మీకు ముందే తెలిసిపోతే అంత ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు కనుక ఇలాంటి క్రైమ్ డ్రామాస్, ఇన్వెస్టిగేషన్ డ్రామాస్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈజీగా ప్రిడిక్ట్ చేస్తారు. ఇంకా రైటింగ్స్ కూడా చాలా థిన్ గా ఉంటాయి అనమాట. ప్లాట్ పరంగా కానీ, క్యారెక్టర్స్ పరంగా కానీ అండ్ ఈవెన్ వాళ్ళు తీసుకున్న కొన్ని సబ్స్టెన్సెస్ కానీ ఇవన్నీ కూడా చాలా థిన్ రైటింగ్ అయితే ఉంటుంది. అంత స్ట్రాంగ్ రైటింగ్ ఏం కాదు, అందుకే వర్కౌట్ అవ్వదు. పైగా హ్యూమర్ కూడా కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అవుతుంది, కానీ చాలా చోట్ల అయితే ఫోర్స్డ్ గానే ఉంటుంది భయ్య. అస్సలు వర్కౌట్ అవ్వదు. కొన్ని చోట్ల అయితే చాలా చైల్డిష్ గా ఉంటుంది. ఆ నరేటివ్ టెన్షన్ కి అసలు వర్కౌట్ అవ్వదు. త్రూ అవుట్ ద మూవీ ఎంజాయ్ చేసి అంతలాగా అయితే ఏమీ లేవు. ఇన్వెస్టిగేషన్ మూవీ కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా ఎక్కువగా సీరియస్ గా ఏం చూపించారు. చాలా ఫన్నీ అండ్ నార్మల్ వేలో వెళ్ళిపోతుంటుంది కాబట్టి అంతగా కనెక్ట్ అయ్యే విధంగా కూడా ఉండదు అనమాట మూవీ అన్నది. ఇవే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ అనిపిస్తాయి మీకు మూవీకి. ఏదో ఓవరాల్ గా చెప్పాలంటే దిల్జిత్ గారి పర్ఫార్మెన్స్ అంటే డైరెక్షన్ పరంగా కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అవుద్ది. అండ్ విజువల్ అప్పీల్ కూడా బాగుంటుంది. వీటి కోసం చూద్దాం అనుకుంటే చూడొచ్చు టైం పాస్ కి, లేదనుకుంటే అవాయిడ్ చేసేసుకోవచ్చు భయ్య. మరి అంత సూపర్ మూవీ ఏం కాదు. జీ5 లో ఉంది, ఫ్యామిలీ వాచబుల్ నే, ప్రాబ్లం ఏం లేదు. మీరు చూద్దాం అనుకుంటే చూడండి. మీకు కనుక రివ్యూస్ తీయడం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.